Next one, if z square plus z plus 1 is equal to 0 where z is a complex number, then z plus 1 by z whole cube plus z power 4 plus 1 by z power 4 whole cube ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఇది బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి ఈక్వేషన్. దీని యొక్క రూట్స్ మనం కనుక్కున్నట్లయితే దీన్ని మనం ఇక్కడ వీటి కోఎఫిషియంట్స్ z స్క్వేర్ కోఎఫిషియంట్ a ఈజ్ ఈక్వల్ టు 1, z కోఎఫిషియంట్ b ఈజ్ ఈక్వల్ టు 1, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 1. సో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా ద్వారా మనం అప్రోచ్ అయినట్లయితే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 4 బై 2a అంటే 2. సో ఫైనల్గా ఇది మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3 వస్తుంది. దాన్ని మనం i√3గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో జడ్ యొక్క వాల్యూస్ ఇవి. ఓకే, సో ఈ ఫార్ములా ఇది ఒక ఫార్ములా. దీనికి ఐడియా ఉన్నట్లయితే దీని యొక్క రూట్స్ని మనం డైరెక్ట్గా ఒమేగా స్క్వేర్గా తీసుకోవచ్చు. అయినా నేను ఇక్కడ చేశానవి. సో వీటికే మనం ఒమేగా స్క్వేర్ అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 2 రూట్స్గా మనం తీసుకుంటాం. సో ఇందులో ప్లస్ ఒకటి ఉంది, మైనస్ ఒకటి ఉంది. సో ఒకటి ఒమేగా అయితే ఇంకొకటి ఒమేగా స్క్వేర్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. సో డైరెక్ట్గా మనకి గుర్తుంటే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జెడ్ వాల్యూ ఏదర్ ఒమేగా ఆర్ ఒమేగా స్క్వేర్ ఏదో ఒకటి తీసుకొని ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా తీసుకుంటున్నాను. సో జెడ్ ప్లస్ 1 బై జెడ్. సో జెడ్ ప్లస్ 1 బై జెడ్ అంటే ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా. సో ఈ 1ని మనం ఒమేగా క్యూబ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0. అట్లానే ఒమేగా క్యూబ్ అనేది 1. సో ఈ 1ని మనం ఒమేగా క్యూబ్గా రాసుకున్నట్లయితే ఒక ఒమేగా క్యాన్సిల్ అయితే ఇంకా ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ దీని వాల్యూ -1. వై? బికాస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0. సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది 0. సో ఈ రెండు కావాలంటే 1 రైట్ సైడ్ వచ్చేస్తుంది -1. అట్లానే z పవర్ 4 ప్లస్ 1 బై z పవర్ 4. సో అంటే ఒమేగా పవర్ 4 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 4. మరి ఒమేగా పవర్ 4 అంటే ఎంత? సో ఒమేగా క్యూబ్ అంటే 1 అని మనకు తెలుసు. ఒమేగా క్యూబ్ అంటే 1. ఒమేగా పవర్ అనేది 3 కంటే ఎక్కువగా ఉంటే, ఒమేగా పవర్ 3 కంటే ఎక్కువగా ఉంటే 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోండి. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో అదే ఒమేగా పవర్. సో 3 1 జా 3 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఒమేగా. సో ఇక్కడ కూడా ఒమేగానే. సో ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా. అట్లానే మొత్తం కూడా ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా అంటే ఇదే కదా, ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా జెడ్ ప్లస్ 1 బై జెడ్. సేమ్ ఇదే వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం -1గా నోట్ చేసుకోవచ్చు. ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా. ఓకే, సో బోత్ ఆర్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ మన క్వశ్చన్ ఏంటంటే జెడ్ ప్లస్ 1 బై జెడ్ హోల్ క్యూబ్. దేర్ఫోర్ LHS is equal to -1 whole cube again -1 whole cube. సో -1 హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది. ఇక్కడ కూడా -1 -1 -1 -2. Therefore option 2 is the right answer.